నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈ స్మార్ట్ ఇన్ఫో. ఈరోజు మరో గొప్ప తెలుగు పుస్తకంతో మీ ముందుకు వచ్చాను. ఇదేనండి బుచ్చిబాబు గారు రాసిన చివరకు మిగిలేది. జీవితానికి అర్థం ఏంటి, చివరకు మిగిలేది ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన ఓ యువకుడి కథే ఇది. ఏదైనా పోగొట్టుకుని బాధపడుతున్న వారు ఈ నవల చదివితే కనుక రిలీఫ్ వస్తుంది. మనం ఏ పని మొదలుపెట్టినా చివరకు ఇది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అని ఆలోచిస్తాం. ఇంత చేసినా చివరకు మిగిలేదేంటి అని తరచూ మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉంటాం. జీవితంలో ప్రతి దశలో మనకి ఈ ప్రశ్న తప్పకుండా ఎదురవుతుంది. జీవితం పెద్దదో చిన్నదో, గమ్యం దగ్గరో దూరమో సాగి నిరంతర ప్రయాణంలో చివరకు మిగిలేది గుప్పిడి జ్ఞాపకాలు, పిడికడ అనుభూతులే కదండి. విషాద ఛాయలు ఉన్నప్పటికీ తప్పక చదవాల్సిన పుస్తకం ఇది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో చూద్దాం రండి. చివరకు మిగిలేది ఇది ఒక మనోవైజ్ఞానిక నవల. జీవితంలో ఏదైనా కోల్పోయామని మీరు బాధపడుతుంటే ఒకసారి ఈ నవల తీసి చదవండి. ఇది చదువుతుంటే మనకి జీవితానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. ఇందులో ఉన్న పాత్రల గురించి చదువుతుంటే అరే, మన చుట్టూ కూడా ఇలాంటి మనుషులు ఉన్నారు కదా అనిపిస్తుంది. శివరాజు వెంకట సుబ్బారావు అలియాస్ బుచ్చిబాబు గారు 1942లో ఈ నవల రాశారు. ఇందులో ఆయన మనుషుల్లో ఉండే రకరకాల ఎమోషన్స్ బయటకు తీసి వాటితో కబాడీ ఆడుకుంటారు. నవల మధ్యలో అక్కడక్కడ వచ్చే జీవిత సత్యాలు ఆహా అనిపిస్తాయి. పుస్తకం చదివే పాఠకుడికి ఆ పాత్రల మధ్య జీవిస్తున్న అనుభూతి కలిగేలా బుచ్చిబాబు గారు సన్నివేశాలను వర్ణిస్తారు. దయానిధి అనే పాత్రను సృష్టించి ఆ పాత్రకు రకరకాల కష్టాలను కలగజేసి ఆఖరిలో అతను గ్రహించిన సత్యమేంటి అనేది ఈ నవల ద్వారా రచయిత మనకు వివరిస్తారు. రాధాకృష్ణన్, రసెల్, జిడ్డు కృష్ణమూర్తి గార్ల ఫిలాసఫీని కలగలిపితే వచ్చింది ఈ రచన. ఈ నవలలో కథ మధ్యలో దయానిధికి ఒక ప్రశ్న తలెత్తుతుంది. అదేంటంటే, ప్రేమ లేని వివాహం గొప్పదా, వివాహం లేని ప్రేమ గొప్పదా అని. వీటిలో మొదటిది ఒక వ్యక్తిని బాధిస్తే మరొకటి సభ్య సమాజాన్ని బాధిస్తుంది. ప్రేమ మరియు వివాహానికి సంబంధించి తన మిత్రుడు అడిగే ఈ ప్రశ్న మనల్ని కూడా ఆలోచింపజేస్తుంది. ఈ నవలకు మొదట ఏకాంతం అని పేరు పెడదామనుకున్నారు. కానీ కథంతా విన్న తర్వాత రచయిత ఆచంట జానకీరామ్ గారు దీనికి చివరకు మిగిలేది అనే పేరు సరిగ్గా సరిపోతుందని సూచించారు. ఏదేమైనప్పటికీ తెలుగు సాహిత్యంలో చివరకంట మిగిలేది ఈ చివరకు మిగిలేది అనే నవల అని బుచ్చిబాబు గారు అంటారు. డబ్బు, హోదా, నిజమైన ప్రేమ, వీటిలో మనిషి ఈ సమాజంలో బ్రతకడానికి ఏది అవసరం? ఇది ఒకానొక దశలో దయానిధికి ఎదురైన ప్రశ్న. దీనికి సమాధానం తెలుసుకోవాలంటే ఈ కథలోకి వెళ్లాల్సిందే. ఇక ఆలస్యం చేయకుండా కథను క్లుప్తంగా విందాం రండి. ఈ కథలోని ముఖ్య పాత్ర పేరు దయానిధి. దయానిధికి తన తల్లి అంటే ఎంతో ఇష్టం. ఎంత ఇష్టం అంటే తన తల్లికి వచ్చిన రోగం నయం చేయడానికి మెడిసిన్లో చేరతాడు. కానీ అతని తల్లి గురించి తప్పుగా నలుగురు 4 మాటలు అనుకోవడం నచ్చేది కాదు. ఒకరోజు అనుకోకుండా ఫిట్స్ వచ్చి అతని తల్లి మరణిస్తుంది. ఆ సంఘటనను అతను జీర్ణించుకోలేకపోతాడు. కాలం ఆగిపోయినట్లు అనిపిస్తుంది అతనికి. అతని కన్నీటితో గడ్డిపోచులు తడిశాయి. మనిషి ప్రాణం విలువ గడ్డిపోచుతో సమానం అనుకున్నాడు. ఇంతవరకు అతనికి తన తల్లే సర్వస్వం. ప్రతి చిన్న విషయానికి తల్లి మీద ఆధారపడ్డాడు. డబ్బు కావాలంటే తల్లి చేత నాన్ననడిగించేవాడు. కానీ ఇప్పుడు ఆ అమ్మ లేదు. ఏదో శక్తి అతన్ని వదిలిపెట్టిపోయింది. అంతా అయిపోయింది అని దయానిధి బాధపడతాడు. అటువంటి దయానిధి జీవితంలోకి చాలామంది స్త్రీలు ప్రవేశిస్తారు. కోమలి, సుశీల, అమృతం, ఇందిర, నాగమణి, శ్యామల, కాత్యాయిని. వీరిలో సుశీల వరుసకు మరదలవుతుంది. కానీ సుశీలకు దయానిధి తల్లి అంటే ఇష్టం లేని కారణంగా అతనికి సుశీల అంటే ఇష్టం ఉండదు. కోమలి సంఘం దృష్టిలో ఓ వ్యభిచారి కూతురు. విచిత్రమేంటంటే దయానిధికి కోమలి అంటే ఇష్టం. ఆ ఇష్టం కేవలం శరీర వాంఛే తప్ప నిజమైన ప్రేమ కాదు. అమృతం దయానిధి తండ్రి గారి దూరపు చుట్టం. దయానిధి తల్లి చనిపోయిన తర్వాత అతన్ని ఓదార్చడానికి అమృతం అతని ఇంటికి వస్తుంది. అమృతం యొక్క సౌందర్యానికి అతను ముగ్ధుడవుతాడు. కానీ అమృతానికి ఆల్రెడీ పెళ్ళైపోయి ఉంటుంది. దయానిధికి పెళ్లి మీద పెద్ద అభిప్రాయం ఉండదు. వివాహం అనేది నాగరికత బజారులో కొనుక్కొని తెచ్చుకున్న జాడ్యం అంటాడు. అటువంటి దయానిధి తన తండ్రి చూపించిన సంబంధానికి ఓకే చెప్తాడు.
ఇందిరా అనే ఒక పోలీస్ అధికారి కూతుర్ని వివాహం చేసుకుంటాడు. కానీ అతని పెళ్లి 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుంది. చెప్పుడు మాటలు విని ఇందిర కాపురానికి వెళ్ళలేదు. ఆఖరికి టీబీ జబ్బు చేసి మరణిస్తుంది. ఇలా విధి దయానిధిని ఒంటరివాణ్ణి చేస్తుంది. ఏం చెయ్యాలో తెలియక దయానిధి రాయలసీమ వెళ్లిపోయి ప్రాక్టీస్ పెట్టి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. ఒకరోజు తన నివాసానికి దూరంగా ఆరు బయట కాలితో నేలను గీస్తూ ఉండగా ఏదో గట్టిగా తగిలింది. అక్కడ లోతుగా తవ్వగా ఒక వజ్రం బయటపడుతోంది. ఆ వజ్రాన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో ఒక హాస్పిటల్ని కట్టాడు. అతని గురించి తెలుసుకున్న కోమలి ఒకరోజు హఠాత్తుగా అతని వద్దకు వస్తుంది. అతనికి ఇంటి పని, వంట పని చేసి పెడుతుంది. దయానిధి ఆమెను పొమ్మని చెప్పలేదు, ఉండమని చెప్పలేదు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. అదే సమయంలో ఆ ఊళ్ళో పొలిటికల్ గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవల్లో భాగంగా దయానిధి ఉన్న ఇల్లును కూల్చేశారు. మళ్లీ అంతా నాశనమైపోయింది. ఆ సమయంలో కోమలి ఒక నక్షత్రంలా కనిపించింది. కోమలిని తీసుకుని వెళ్లి మరో కొత్త జీవితం ప్రారంభించాలి అనుకున్నాడు. అలా ఎవరి స్వేచ్ఛను వారు గౌరవిస్తూ బ్రతికేస్తారు. ఒకప్పుడు కాలువగట్టున ఏకాంతంగా పడుకొని అతను వేసుకున్న ప్రశ్న, జీవితానికి అర్థమేంటి? మళ్లీ ఈనాడు కూడా అదే ప్రశ్న అతనికి ఉత్పన్నమైంది. ప్రతి యుగంలో మనుషులు ఒక అధ్యాయమో ఒక అంకమో వ్రాస్తూ ఉండే ఎడతెగని పుస్తకం లాంటిది జీవితం. దీనికి ముగింపు లేదు. జీవితానికి అర్థమేంటి అని తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నాల జ్ఞాపకాలే చివరకు దయానిధికి మిగిలింది. అలా దయానిధి కథ కన్ఫ్యూజన్తో మొదలై క్లారిటీతో ఎండ్ అవుతుంది. ఈ నవల చదివాక మనం ఇందులో నుంచి నేర్చుకోవాల్సిన అంశాలేంటో తెలుసుకుందామా? బెల్లం చుట్టూ చీమలు చేరినట్లు డబ్బు ఉన్నంత వరకే మన చుట్టూ మనుషులు ఉంటారు. డబ్బు లేనప్పుడే ఎవరేంటో మనకు తెలుస్తుంది. దయానిధి ప్రతి చిన్న విషయానికి తల్లి మీద ఆధారపడ్డాడు. అలా ఎప్పుడూ ఒకరి మీద మానసికంగా ఆధారపడకూడదు. ఎప్పటికైనా మన సొంత నిర్ణయాలు మనమే తీసుకోవాలి. పెద్దలు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఒక వయసు వచ్చాక పిల్లల్ని సొంతంగా ఎదగనివ్వాలి. మన చుట్టూ ఉన్న మనుషులు ఎలా ఉన్నారో మనం కూడా అలానే ఉండాలని సమాజం ఆశిస్తుంది. ఏదైనా కొత్తగా చేస్తే సమాజం మనల్ని వింతగా చూస్తుంది, దూరం చేస్తుంది. కొత్తగా ఏదైనా ట్రై చేసే ముందు ఎవరేమనుకుంటే నాకేంటి అనే మైండ్ సెట్తో ఉంటేనే ఆ పని చేయండి. శరీర వాంఛ తీర్చుకోవడం, సౌందర్యానికి దాసోహం అవ్వడం నిజమైన ప్రేమ కాదు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవించడం, ఎవరి స్వేచ్ఛ వారికివ్వడమే నిజమైన ప్రేమ. గడిచిపోయిన యవ్వనం, ఆరోగ్యం క్షీణించడం, పేదరికం, మృత్యువు ఇవి ప్రతి మనిషి జీవితంలో ఎదురయ్యేవి. వీటికి గుండె బాదుకుని ఏడవాల్సిన పనిలేదు. జీవితంలో నిజమైన విషాదం ప్రేమించలేకపోవడం. ఒక మనిషిని మార్చాలంటే అది ప్రేమతోనే సాధ్యపడుతుంది. చివరకు మిగిలేదేంటి? జీవితానికి అర్థమేంటి అని తరచూ ప్రశ్నించుకుంటూ కాలయాపన చేస్తూ ఉంటే ఈరోజు ఒక భగత్ సింగ్, ఒక నెల్సన్ మండేలా, ఒక అంబానీ, ఒక రతన్ టాటా లాంటి వారు ఇంత గొప్పవారయ్యేవారు కాదు. సో టైం వేస్ట్ చేయకుండా ఒక గోల్ పెట్టుకుని మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. చివరకు మీరు ఊహించలేనంత మిగులుతుంది. సో ఫ్రెండ్స్, ఇదే ఈ బుక్ రివ్యూ. మీరు ఈ బుక్ చదవపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాం, కొని చదవండి. ఒకవేళ చదివి ఉంటే ఇందులో మీకు నచ్చిన విషయాన్ని కింద కామెంట్ ద్వారా మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బుక్ సమరీస్ కోసం ఈ స్మార్ట్ ఇన్ఫో ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.